హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం గిట్‌హబ్ సిరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను గిట్ అంటే ఏంటి, అలాగే గిట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, మన లోకల్ రెపో అంటే ఏంటి, దానికి ఎలా కమిట్ చేయాలి, అసలు కమిట్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ప్రీవియస్ 2 వీడియోస్‌లో చూసాం. ఒకవేళ మీరు మిస్ అయితే గనక ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి, లేదా పైన ఐ కార్డ్స్‌లో ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు ఈరోజు దాని కంటిన్యూషన్‌లో భాగంగా మనం ఇంతకుముందు లోకల్ రిపాజిటరీ వరకు చూసాం. ఇప్పుడు మనం రిమోట్ రిపాజిటరీ దగ్గరికి వస్తున్నాం. యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ది రిమోట్ రిపాజిటరీ అనేది ఏంటంటే మన గిట్‌హబ్ గానీ, లేకపోతే గిట్‌ల్యాబ్ గానీ, బిట్ బకెట్ గానీ ఆర్ ఎనీ అదర్ హోస్టెడ్ సిస్టమ్స్‌ని మనం రిమోట్ రిపాజిటరీ అంటాం. సో ఈరోజు మనం ఈ గిట్‌హబ్‌కి సంబంధించినటువంటి అకౌంట్‌ని క్రియేట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ నేను రిజిస్టర్ అవుతుంటే ఏ విధంగా అవుతాను అని చెప్పేసి ఇక్కడ నేను చూస్తున్నాను. మీరు డైరెక్ట్ గూగుల్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా ఇక్కడ మీరు ఈమెయిల్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, నేను గూగుల్‌తో డైరెక్ట్‌గా అవుతున్నాను. ఓకే, మీకు ఈ విధంగా లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధమైన గిట్‌హబ్ రెపో ఓపెన్ అవుతుందనమాట. నేను నాకు ఓల్డ్ అకౌంట్‌ని లాగిన్ అయ్యాను. ఇది వెరీ ఓల్డ్ అకౌంట్ అనమాట. సో ఈ అకౌంట్ మీకు ఈ విధంగా హోమ్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. మీరు డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ పైన ఈ రైట్ 3 సైడ్స్ ట్యాబ్స్ క్లిక్ చేస్తే మీరు గిట్‌హబ్‌కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ చూసుకోవచ్చు. అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేసాము. గిట్ ఇనిట్ కమాండ్ వాడి అక్కడ మనం కమిట్ చేసాం. దాన్ని మనం ఈ రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలి కదా. సో రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలంటే మనకు ఒక రిమోట్ రిపాజిటరీ ఉండాలి. లోకల్లో మనం ఏ విధంగా అయితే ఒక వర్క్ డైరెక్టరీని క్రియేట్ చేసామో ఎంకేడిఆర్తో, అలాగే ఇక్కడ కూడా మనం ఒక రిమోట్ రిపాజిటరీని క్రియేట్ చేసి మన దగ్గర ఉన్న కోడ్ని ఇక్కడికి పంపించాలి కదా. సో దానికోసం ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం న్యూ రిపాజిటరీని క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇది మన ఓనర్ నేమ్. ఓకే, మన లాగిన్ అయినటువంటి ఓనర్ నేమ్. అలా ఇక్కడ రిపాజిటరీ నేమ్ వచ్చేటప్పటికి లెట్స్ సే టెస్ట్ రిపో అని ఇస్తున్నాను. ఓకే, టెస్ట్ రిపో ఈజ్ అవైలబుల్. ఓకే, డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇవ్వండి, టెస్ట్ అండ్ సంథింగ్. ఇక్కడ మీకు ఏంటంటే కాన్ఫిగరేషన్ ఉంది. ఇది విజిబిలిటీ అనమాట. విజిబిలిటీ ఏంటంటే 2 టైప్ ఆఫ్ విజిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ విజిబిలిటీ, పబ్లిక్ విజిబిలిటీ. పబ్లిక్ అంటే ఏంటి, యాజ్ నేమ్ సజెస్ట్ పబ్లిక్ అంటే అందరికీ కనిపిస్తుంది అనమాట. ఎవరైనా ఈ నేమ్తో ఈ ఓనర్ నేమ్ స్లాష్ ఈ రెపో నేమ్తో సెట్ చేసినట్లయితే వాళ్ళకి ఈ రిపాజిటరీ అనేది కనిపిస్తుంది. ఒకవేళ అది ఓన్లీ ఈ ఓనర్కి కానీ, లేదా మీరు ఎవరి యూజర్ నేమ్ మరి ఎవరి ఈమెయిల్ ఐడి తీసేస్తారో వాళ్ళకి మాత్రమే కనిపించాలి. అలా మనం యాక్సెస్ స్కోప్ని రెడ్యూస్ చేయాలి, అలా స్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ సెలెక్ట్ ప్రైవేట్. ఇక్కడ రాసిన చూడండి, ఎనీవన్ ఆన్ ద ఇంటర్నెట్ కెన్ సీ దిస్ రిపాజిటరీ. ఓకే, యూ చూజ్ హూ కెన్ సీ అండ్ కమిట్ టు దిస్ రిపాజిటరీ. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ఎవరికి కనబడదు, మనం చెప్పిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, వాళ్ళు మాత్రమే కమిట్ చేయొచ్చు. పబ్లిక్లో ఎవరైనా చూడగలుగుతారు, బట్ కమిట్ చేసేటప్పుడు ఎవరెవరికి నేమ్స్ అనేవి మీరు ఇవ్వాలనుకున్నారో అవి కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం నేను పబ్లిక్ క్రియేట్ చేస్తున్నాను. ఈ రీడ్మీ ఫైల్ అంటే మీకు ప్రతి ప్రాజెక్ట్లో చూసినట్లయితే ఒక రీడ్మీ ఫైల్ ఉంటుంది. అంటే ఈ రిపాజిటరీ దేనికి, లేదా ఇన్స్టాలేషన్స్ ఏమైనా ఉంటే ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రీడ్మీ ఫైల్లో రాస్తారు. మనం ఇది ఆన్ చేసినట్లయితే జస్ట్ ఒక అబౌట్ సెక్షన్ లాగా ఒక రీడ్మీ అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. దట్స్ ఇట్. దాంట్లో ఏం కంటెంట్స్ ఏమి ఉండవు, మనమే రాయాలి, బట్ ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇది గిట్ ఇగ్నోర్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, అది మనం రిపాజిటరీలోకి వెళ్ళిన తర్వాత చూద్దాము. ఓకే, క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మనకు ఒక రిపాజిటరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఒక రీడ్మీ ఫైల్తో మనకు ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది మీ రిపాజిటరీ ఇంటర్ఫేస్. ఇది మీ రిమోట్ రిపాజిటరీ. గుర్తుపెట్టుకోండి, రిమోట్ రిపాజిటరీ ఏంటంటే ఒక దగ్గర హోస్ట్ చేయబడి ఉంది రీడ్మీ ఫైల్. ఓకే, ఇది మనం ఇక్కడ నుంచి చూడగలం. దీన్ని క్లిక్ చేస్తే మనం ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ చూసుకుంటే టెస్ట్ రిపో అనేది అనమాట. నేను చెప్పినట్టు మీ కోడ్స్ కూడా మీరు ఇక్కడికి పంపించాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ మీ ఫైల్స్ అని ఇక్కడ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఈ కోడ్ని ఇక్కడే ఎడిట్ చేయొచ్చు, ఇక్కడే కమిట్ చేయొచ్చు. ఓకే, బట్ అది లోకల్ రిపాజిటరీలో ఉండదు కదా. దాన్ని రప్పించుకోవాలంటే ఏ విధంగా చేయాలి, ప్రీవియస్ పుల్లో చెప్పినట్టు గిట్ పుల్ అని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇక్కడ చేంజెస్ అన్నిటిని మళ్ళీ మన లోకల్ రిపాజిటరీలోకి పుల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక మీకు యాడ్ ఫైల్, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్ అడుగుతుంది. ఇది టెస్ట్ రిపో. ఇందులో మీరు ఏ ఫైల్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోల్డర్ తర్వాత ఇవ్వాలనుకుంటున్నారు, లెట్స్ టెస్ట్ ఫోల్డర్ ఇవ్వాలనుకుంటున్నారు, టెస్ట్ ఫోల్డర్. ఓకే, ఇది ఫోల్డర్ కాబట్టి నెక్స్ట్ ఈ ఫోల్డర్లో ఫైల్ ఉంటుంది కాబట్టి స్లాష్ ఇవ్వండి. చూడండి, ఫోల్డర్గా ఫామ్ అయింది ఇది. అలాగే ఇక్కడ test.py అనుకుంది దీని పేరు. ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తున్నాను. ఓకే, హలో వరల్డ్ అని రాసి కమిట్ చేంజెస్ చేస్తున్నాను. కమిట్ చేసినప్పుడు ఒక మెసేజ్ అడుగుద్ది కదా, మనం లోకల్లో ఏ విధంగా ఇచ్చామో అలాగే ఇక్కడ కూడా క్రియేట్ test.py బాగానే ఉంది. కమిట్ టు ద మెయిన్ బ్రాంచ్ డైరెక్ట్లీ. బ్రాంచెస్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఓకే, సో మెయిన్ బ్రాంచ్ అని ప్రస్తుతం సెలెక్ట్ చేస్తాను అండ్ కమిట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ టెస్ట్ ఫైల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రెపో మళ్ళీ టాప్ రెపో సైడ్కి వెళ్ళిపోతే ఇది మన రెపో నేమ్. ఇక్కడ నాకు 2 ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫోల్డర్ ఫైల్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల నాకు test.py ఉంది.
దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది మనం ఏం రాసామో అది ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం కాపీ ఫైల్ చేయొచ్చు, అంటే కంటెంట్ కాపీ చేయొచ్చు, మనం లోకల్‌కి డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే ఏ కమిట్స్ జరిగాయి ఈ ఫైల్ మీద అనేది చూడొచ్చు. ఇదే వర్షనింగ్ అనమాట. ఓకే, ఇది ఒక వర్షనింగ్, మన యూఐలో చూసుకునే వర్షనింగ్. సో ఎలాగా ఇక్కడ మనం చూసినప్పుడు ఇప్పుడు ఏమన్నా కొత్తగా అప్డేట్ చేసినప్పుడు నెక్స్ట్ కమిట్ వస్తుంది కదా, అది దీనిపైన చూపిస్తుంది. మనం ఏదైతే లోకల్లో గిట్ లాగ్ చూసామో, గిట్ లాగ్ అనే కమెంట్ చూసామో సేమ్ అదే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫైల్స్కి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఆ పర్టికులర్ వర్షన్ చేంజెస్కి ఇలా చూపిస్తాయి అనమాట. నేను ప్లస్ అని చూపిస్తుందంటే యాడ్ చేసినట్టు అర్థం, మైనస్ అని చూపిస్తుందంటే డిలీట్ చేసినట్టు అర్థం. లెట్స్ సే మీకు అర్థం అవడం కోసం దీన్ని మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఈ ఫైల్ని టెస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాను, వెళ్ళి ఫైల్ మీ క్లిక్ చేశాను, ఇక్కడ ఎడిట్ మీ క్లిక్ చేశాను, చేసి ఇక్కడ ఈ వర్డ్ తీసేసాను. ఓకే, హలో తీసేసాను. ఇక్కడ దీంతో పెట్టి కమిట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అని కమిట్ అయ్యాడని మీ ఇష్టం వచ్చింది ఏమి ఇక్కడ మీ మెసేజ్ ఇవ్వండి, ఎందుకు చేస్తున్నారు ఈ ఫైల్ చేంజ్ దేనికోసం అని చెప్పి కమిట్ మీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా అప్డేట్ అయింది. ఇప్పుడు మీ టెస్ట్ ఫోల్డర్ మీ క్లిక్ చేయండి. సో test.pyకి వెళ్ళండి. ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ వరల్డ్ మాత్రమే ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ కోడ్ మీ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు రిపోజిటరీ దగ్గరికి వస్తారు. ఇక్కడ మీరు హిస్టరీ అయినా చూడొచ్చు, పర్టికులర్ ఫైల్కి వెళ్ళి లేదా ఇక్కడ కమిట్స్ మీ క్లిక్ చేయండి, లేకపోతే ఫైల్ లింక్ చూద్దాం. టెస్ట్ ఫోల్డర్ మీ క్లిక్ చేయండి, హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇంకొక కమిట్ వచ్చింది. సో ఇది కమిట్ ఏంటి, ఇది ఇక్కడ నుంచి మీరు ఆ కమిట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లెట్స్ సే మీరు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమేమి చేంజెస్ జరిగినాయో చూపిస్తుంది. చూడండి మైనస్, ఏ మైనస్ అంటే సెలెక్ట్ చేసింది చూడండి, హలో స్పేస్ దీన్ని నేను రిమూవ్ చేశాను. ఈ కలర్లో చూపిస్తుంది కదా, పింక్ కలర్లో, ఆ విధంగా. ఇక్కడ ప్లస్ ఏంటంటే కొత్తగా యాడ్ చేసింది ఏ లైన్ అది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఏంటంటే లోకల్ నుంచి ఉన్న ఫైల్స్ని ఇక్కడికి పుష్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను టెస్ట్ రిపో మీకు క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ రిపాజిటరీ యూఆర్ఎల్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు గిట్ పుష్ చేసినప్పుడు దేనికి పుష్ చేయాలని చెప్పాను, ఈ రిపాజిటరీకి పుష్ చేయాలి. అంటే ఈ రిపాజిటరీకి సంబంధించిన ఏదో నేమో యూఆర్ఎల్ డీటెయిల్స్ ఏవో ఒకటి మనం లోకల్ గిట్ కమాండ్ లైన్కి ఇవ్వాలి కదా. సో ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినట్లయితే ఇక్కడ కోడ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ముందు మన లోకల్లో ఈ రెపోని క్లోన్ చేసుకోవాలి. ఓకే, క్లోన్ చేసుకోవడం అంటే ఈ రెపో మొత్తాన్ని కూడా మనం లోకల్లో తీసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, లేదా మీరు ఏదో వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్లో ఏంటంటే వాళ్ళు మీకు గిట్ హబ్ రెపో లింక్ ఇచ్చారు, లింక్ చేసి మీరు అందులో ఉన్న ఫైల్స్ అన్ని యాక్సెస్ చేయమన్నారు. ఇక్కడ ఉన్న ఫైల్స్ని మనం లోకల్లో ఎలా యాక్సెస్ చేయాలి అంటే, ముందు ఈ కోడ్ రెపోని మీ లోకల్లో క్లోన్ చేసుకోవాలి. క్లోన్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ ఇదే కాపీని మన లోకల్లో కూడా తీసుకుంటాం అనమాట. సో అప్పుడు దాని మీద చేంజెస్ జరిపి మళ్ళీ గిట్ వర్క్ ఫ్లో ఏదైతే ఉందో కమిట్ పుష్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం చేస్తాం. దానికోసం మనం ఏం చేస్తామంటే కోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 టైప్ ఆఫ్ రెపో ఆప్షన్స్, క్లోన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ HTTPS, ఇదేంటంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మనం దీన్ని అథెంటికేట్ అవుతాం. ప్రైవేట్ అయితే, పబ్లిక్ అయితే ఎవరైనా పుల్ చేసుకోగలుగుతారు, అంటే మేము క్లోన్ చేసుకోగలుగుతారు. SSH అంటే SSH కీస్ ఉంటాయి మనకి. సో మనం SSH కీస్ జనరేట్ చేయాలి మన లోకల్లో. ఆ పబ్లిక్ కీ తీసుకొచ్చి గిట్ హబ్లో యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, యూ కెన్ యాడ్ దిస్ పబ్లిక్ కీ. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది, పబ్లిక్ కీ ఇచ్చేది. ఆ పబ్లిక్ కీ అనేది మనం యాడ్ చేస్తే అథెంటికేషన్ అవుతుంది. ఇది మీకు క్లిక్ చేసి గిట్ క్లోన్ అని చెప్పి యూఆర్ఎల్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లోకల్కి వచ్చేస్తాయి. ఓకే, లెట్స్ గో టు గిట్ బ్యాష్ నౌ. సో లెట్స్ టేక్ గిట్ క్లోన్. ఫస్ట్ టైం నేను క్లోన్ చేస్తే గురించి చెప్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ టైం క్లోన్ చేయడానికి నేను కాపీ చేశాను యూఆర్ఎల్, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇది పబ్లిక్ కాబట్టి నన్ను ఏ అథెంటికేషన్ అడుగుతుందో లేదో చూద్దాము. ఎంటర్ చేశాను. చూడండి, అథెంటికేషన్ ఏం అడగలేదు పుల్లింగ్ రెపో క్లోన్కి, బికాజ్ ఇట్స్ ఎ పబ్లిక్. సో నార్మల్గా మీరు ఏ క్లోన్ చేసుకున్నా సరే ఇది మనం అడగదు, బట్ చేంజెస్ పుష్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది. సో అప్పుడు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం LS చేసుకుందాము. చాలా ఫైల్స్ వచ్చాయి. ఇందులో మన రెపో పేరేంటి, టెస్ట్ రెపో కాబట్టి చూడండి ఇదే ఫోల్డర్తో మనకి ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి 2 ఫైల్స్ వచ్చాయి. సో టెస్ట్ ఫోల్డర్కి వెళ్ళినట్లయితే మనకి ఇందులో test.py ఉంది, దీనికి యాడ్ చేస్తే ప్రింట్ అవ్వదు. చూడండి, చూసారా? అలాగే గిట్ లాగ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమిట్స్ అన్నీ వచ్చేలేదా అని చూస్తే చూడండి, ఫస్ట్ ఇనిషియల్ కమిట్ దేనికి, రీడ్ మీ ఫైల్ కోసం. క్రియేట్ test.py ఫస్ట్ చేశాను, అప్డేట్ test.py సెకండ్ చేశాను. చూడండి, సేమ్ క్లోన్ ఏదైతే అక్కడ ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీని నుంచి నేను అప్డేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ test.py అనే ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో వరల్డ్ది ప్రింట్ మళ్ళీ వరల్డ్లో ఇలా యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, గిట్ వర్క్ ఫ్లో ప్రకారం గిట్ యాడ్ చేయాలి. గిట్ స్టేటస్ చూస్తే మాడిఫైడ్, అది ఆల్రెడీ ట్రాక్ చేస్తుంది బికాజ్ మనం క్లోన్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు గిట్ కమిట్ -m మెసేజ్ ఏంటి, జస్ట్ మెన్షన్ చేస్తున్నాను test.py అప్డేట్ చేసినట్టు.
కమిట్ అయిపోయింది. ఇప్పుడు నేను గిట్‌లోకి చూస్తాను. ఓకే. చూస్తే ఇంకొకది క్రియేట్ అయింది. బట్ గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడుంది ఇప్పుడు? లోకల్ రిపాజిటరీలో ఉంది. నా లోకల్ రిపాజిటరీలో అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను రిమోట్ రిపాజిటరీకి పంపించాలి. ప్రీవియస్ వీడియోలో మనం ఇంతవరకు చూసాం, రైట్? సో ఇక్కడ నుంచి ఇప్పుడు రిమోట్ రిపాజిటరీకి పంపించాలి. పంపించాలంటే ఏం చెప్పాను నేను? గిట్ పుష్ ఆరిజిన్ అండ్ బ్రాంచ్ నేమ్. బ్రాంచ్ అంటే ఏంటంటే, బ్రాంచ్ అనేది ఏంటంటే క్లియర్గా మనం తర్వాత చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నో గుర్తుపెట్టుకోండి, ఒక సెట్ ఆఫ్ వర్షన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఈ బ్రాంచ్కి పుష్ చేయాలి. సో దాని పేరు ఏంటంటే మెయిన్. ఈ మెయిన్ అని నీకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే రిమోట్ రిపాజిటరీకి వెళ్తే పైన ఇక్కడ మనకి రిమోట్ రిపాజిటరీ చూసినట్లయితే మనకి అక్కడ బ్రాంచ్ నేమ్ అనేది రాసి ఉంటుంది అనమాట. ఇఫ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ అని కనిపిస్తుంది మీకు, ఇది. సో ఇది అనమాట మన బ్రాంచ్. ఇప్పుడు ఈ విధంగా మనం ఇవ్వాలి. బట్ మీకు డౌట్ రావచ్చు, ఈ ఆరిజిన్ అంటే ఏంటి అని చెప్పి. ఆరిజిన్ అంటే ఏంటంటే మనం యూఆర్ఎల్ ఇవ్వాలి కదా. జనరల్గా నేను చెప్పాను కదా మీకు, యూఆర్ఎల్ ఇవ్వాలి లేదా ఏదైనా డీటెయిల్స్ ఇవ్వాలి కదా దాని గురించి. అది ముందుగానే నేను ఈ ఆరిజిన్ అనే ఒక ఎలియాస్ నేమ్తో నేను సేవ్ చేశాను లోకల్లో. నేను ఎప్పుడు చేశాను? చేయలేదు కదా అంటే, చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను క్లోన్ చేశాను కదా. ఇప్పుడు ఆ రెపో నేను ఇక్కడ క్లోన్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అది యాడ్ చేసేస్తుంది. ఒకవేళ అలా కాకుండా మీరు ఫ్రెష్ రెపో తీసుకుని చేసినట్లయితే మీరు మాన్యువల్గా దీన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ గిట్ రిమోట్ అని ఇచ్చాను అనుకోండి, మనకి డీటెయిల్స్ రావాలి. సో డీటెయిల్స్ రావాలంటే మనం గిట్ రిమోట్ -v అనే ఆప్షన్ ఇచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఆరిజిన్ అనే వర్డ్కి నేను ఏ యూఆర్ఎల్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. పుష్కి మనం చేసేది పుష్, ఫెచ్ తర్వాత మాట్లాడు పుష్ కదా. ఇక్కడ ఏంటి? సేమ్ నా రెపో యూఆర్ఎలే కదా, నేను ఏదైతే క్లోన్ చేశానో అదే రెపో యూఆర్ఎల్. ఇఫ్ ఒకవేళ మీకు ఇలా కాదు, మీకు కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే గిట్ రిమోట్ యాడ్ అని ఇచ్చి హెల్ప్ కొట్టండి -h. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. గిట్ రిమోట్ యాడ్ అన్నప్పుడు ఫెచ్ కోసం ఇది, అలాగే ఎం కోసం బ్రాంచ్, అలాగే మిర్రర్, ఈ పుష్ ఫెచ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. గిట్ రిమోట్ యాడ్ తర్వాత మనం యూఆర్ఎల్ ఇచ్చి తర్వాత అది పుష్కా ఫెచ్కా అనే ఆప్షన్ మనం ఇచ్చినట్లయితే, దాన్ని నేమ్ ఇచ్చినట్లయితే అది తీసుకుంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం క్లోన్ చేసేసాం కాబట్టి ఆరిజిన్ అనే నేమ్ తోటి, డిఫాల్ట్ అనేది ఆరిజిన్, అందరూ వాడేది కూడా అదే. సో ఈ ఆరిజిన్ అనే నేమ్ మనం ఎప్పుడైతే ఏదైతే కోడ్ని మనం క్లోన్ చేసామో ఈ ఆరిజిన్ మారుతూ ఉంటుంది పర్ రెపో. అప్పుడు మీరు ఏదైతే పుష్ చేస్తున్నారో అది ఈ ఆరిజిన్కి వెళ్తుంది, అంటే ఈ యూఆర్ఎల్కి వెళ్తుంది. అర్థమైందా? సో అలా కాకుండా మీ ఓన్ రెపోకి మీరు చేసుకోవాలనుకుంటే కొత్తగా, ఒకవేళ మీరు క్లోన్ చేసుకోకుండా, అప్పుడు గిట్ రిమోట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి ఆ యూఆర్ఎల్ అలాగే అక్కడ ఆరిజిన్ అనే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆరిజిన్ బదులు మీరు ఏదైనా ఇచ్చినా వర్క్ అవుతుంది, బట్ గిట్ రిమోట్ యాడ్ చేయాలి దానికన్నా ముందు. ఓకే, బై డిఫాల్ట్ అది ఆరిజిన్ అనే నేమ్తో క్రియేట్ చేస్తుంది కాబట్టి గిట్ పుష్ ఆరిజిన్ అండ్ ఇక్కడ ఇవ్వాల్సింది నేను నా బ్రాంచ్ నేమ్ మెయిన్ ఇచ్చినట్లయితే అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ రిపాజిటరీలోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ రిపాజిటరీలోకి వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం కోడ్లోకి వెళ్దాం. ఇక్కడ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు మళ్ళీ టెస్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. చేస్తే test.py ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ హిస్టరీలోకి వెళ్తాను. ఈ హిస్టరీలోకి చూసినట్లయితే ఇప్పుడు మనం కమిట్ చేసినట్టు, అలాగే ఏమేమి కమిట్ చేసాం, ఏమేమి యాడ్ చేసాం అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ నుంచి పుష్ చేయడం అనేది. ఓకే, ఇక్కడ లోకల్ నుంచి రిమోట్ రిపాజిటరీ పుష్ చేయడం, అకౌంట్ క్రియేట్ చేయడం, అలాగే పబ్లిక్ ప్రైవేట్ థింగ్ మనం ఈ వీడియోలో మాట్లాడాం. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మనం బ్రాంచెస్ గురించి చూద్దాము, అలాగే మెర్జ్ బ్రాంచెస్, రీబేస్ వీటి గురించి తెలుసుకుందాము. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది ఎండ్ టు ఎండ్ ఎలా వర్క్ చేయాలని. ఆ తర్వాత మనం ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అవన్నీ చూద్దాం. లైక్ చేయండి, అలాగే ఎవరైతే ఈ వీడియోస్ అన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ మనం నెట్వర్కింగ్ సంబంధించిన ఒక వీడియో సిరీస్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ OSI రెఫరెన్స్ మోడల్ అనే టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. యూ హ్యావెంట్ వాచ్ ఇట్ నో, బట్ ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.